Hi all of you. The subject I'm going to deal is electrical measurements and instrumentation, Department of Tripoli, Cheburu Engineering College. Unit 5 in that Lissajous patterns. So Lissajous figures are patterns actually. So Lissajous patterns are formed when two sine waves are applied simultaneously to the vertical and horizontal deflecting plates of CRO. So cathode ray oscilloscope, we have know that in the laboratories, okay. So vertical line, horizontal lines and మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, గుర్తుందా? సో సేమ్ అదే. సో ద లిసాజిస్ ప్యాటర్న్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ టూ సైన్ వేవ్స్ ఆర్ అప్లైడ్ సైమల్టేనియస్లీ, ఒకేసారి అప్లై చేసినప్పుడు ఏంటంటే టు ద వర్టికల్ అండ్ హారిజెంటల్ ప్లేట్స్ ఆఫ్ ఏ CRO. So these patterns will be exist అన్నమాట. ఓకే. The shape of these patterns depends upon frequency and phase relationship between the two sine waves. అప్లై చేసే టూ సైన్ వేవ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, దాని ఫ్రీక్వెన్సీ కానీ అండ్ ఫేజ్ డిఫరెన్సెస్, ఫేజ్ రిలేషన్షిప్స్ కానీ. సో బోత్ ఆర్ యూజ్డ్ టు మెజర్. వీఆర్ గోయింగ్ టు మెజర్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ రిలేషన్షిప్ ఆఫ్ two sine waves in this class. Okay. So the two sine waves of the same frequency and amplitude may be produced in a line or an ellipse or a circle depending upon the phase difference. సో 3 షేప్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది ఏంటంటే లైన్ అని ఉండొచ్చు, లేకుంటే ఎలిప్స్ అని ఉండొచ్చు, లేకుంటే సర్కిల్ అని ఉండొచ్చు అని చెప్తున్నాడు. విచ్ డిపెండ్స్ అపాన్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సైన్ వేవ్స్. వాట్ ఈస్ మీన్ ద ఫేజ్ డిఫరెన్స్ అది మీకు చెప్పాను. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటమ్మా, మీకు అర్థమైంది అంటే నేను ఫస్ట్ చెప్పుంటామా. అండ్ సింపుల్ చెప్తున్నానమ్మా. లెట్స్ సే v of t అనుకుందాం. v of t ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే vm sin omega t అనుకుందాం. వన్ sinusoidal wave. So second is let us say I of t అనుకుందాం. Second is current is I of t. This is also sinusoidal wave, but Im sin omega t ప్లస్ 5 ఉంది అనుకుందాం, ప్లస్ 5. The phase difference between this voltage and currents is nothing but the 5. ఎందుకంటే ఇక్కడ ప్లస్ 0 ఉంది, ఇక్కడేమో ప్లస్ 5 ఉంది. అంటే సో డిఫరెన్స్ ఎంత ఉందో మనకి 5 డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫేజ్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా. సో ఇదంతా మీకు జనరల్ టాపిక్. ఓకే. అండ్ కమ్ టు ద విచ్ డిపెండ్స్ అపాన్ ఫేజ్ డిఫరెన్స్ అనమాట. అంటే ఏంటి, సో దీస్ ప్యాటర్న్స్ కెన్ బి ఎగ్జిస్ట్. ఓకే. సో ద లిసాజియర్స్ ఫిగర్స్ ప్యాటర్న్స్ లైక్ దిస్ అమ్మ, ఇలా ఉంటాయి మనకి చూడండి. సో మెయిన్ గా మనకి 3 టైప్స్ అని చెప్పాం కదా. దట్ ఈస్ లైన్ ఆర్ ఎలిప్స్ ఆర్ సర్కిల్ అని చెప్పేసి. ఓకేనా. సో వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఇట్ ఎగ్జిస్ట్ లెట్స్ సే దిస్ ఇస్ ద 4 quadrant. దర్ ఇస్ ఎగ్జిస్ట్ ఆఫ్ లైన్, ఒక లైన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో వెన్ ఇట్ ఈస్ 30 degrees ఆర్ 330 degrees, సో ఇట్ మే బి ఎలిప్స్, దట్ ఈస్ విచ్ ఎగ్జిస్ట్ ఆన్ ఫస్ట్ quadrant and third quadrant, ellipse anamata. When theta is equal to 90 degrees or 270 degrees, there may be exist a circle. So circle, exact circle. Okay. So the wave we will be like this. When it is theta is equal to 150 degrees or that is something. Okay, sorry, that is 210 degrees. Okay, 210 degrees, which can be ellipse also, which can be exist on second and fourth quadrant. Okay. When come to the theta is equal 0, which is nothing but theta is equal 180 degrees. Okay. So there is a exist on line which exists between the second and fourth quadrants. Okay. These are the Lysage's figures will be exist depends upon phase difference and frequency. So both are you to be we are going to measure in this class. First one is phase angle measurement. So this is let us say this is ellipse which exists between the first quadrant and third quadrant. Just I already told you that is theta is equal 30 degrees separate అమ్మా ఎలిప్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎలిప్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ అసిలోస్కోప్ అంటే ఏంటి, మనం వచ్చే డయాగ్రామ్ ఏంటంటే కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద టూ సైనసోయిడల్ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న. సో మనం సేమ్ ఫ్రీక్వెన్సీ క్వాంటిటీస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, కంపల్సరీ అది. ఓకేనా, టు ఫైండ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద బోత్. ఓకే. సో లెట్స్ సే ఇక్కడ చూడమ్మా ద మ్యాగ్నిట్యూడ్స్ అనేవి. సో ఎలిప్స్ ఈ ఇక్కడ ఈ మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే x1 అనుకుంటున్నాను. సో కమ్ టు దిస్ వన్ ఈజ్ x2 అనుకుంటున్నాను. దిస్ ఈజ్ y1. ఓకే, దిస్ ఈజ్ y1
and this is y2. Okay, so it is necessary, that is actually one of the signal is fed to the y plates and another is fed to the x plates. Simply అంటే టూ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎక్స్ అండ్ వై వర్టికల్ గా మనం ఒకటి అండ్ హారిజాంటల్ ఒకటి అప్లై చేస్తాం. దట్ ఈస్ టూ సిగ్నల్స్ ఉన్నాయి, సైన్స్ సైమల్టేనియస్ గా అప్లై చేయాలి కాబట్టి. సో ఇట్ ఈస్ నెసరీ దట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, ఇఫ్ ద టూ సిగ్నల్స్ ఆర్ ఇన్ ఫేజ్, ఒకే ఫేజ్ లో ఉంటే ఓకేనా, ద డిస్ప్లే వుడ్ బి ఏ స్ట్రైట్ లైన్ అట్ 45 degrees టు ద హారిజాంటల్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఒక పాయింట్ ఫస్ట్ లో, టూ సిగ్నల్స్ అనేవి సేమ్ ఫేజ్ ఆర్ ఇన్ ఫేజ్ లో ఉంటే ద డిస్ప్లే ఎలా చూపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్ చూపించింది. ఇఫ్ ద ఫేజ్ డిఫరెన్స్ అనేవి 90 degrees ఉంటే సర్కిల్ చూపించింది. మీకు ఆల్రెడీ చూపించాను మీకు డయాగ్రామ్స్ ఆల్రెడీ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 30 degrees 90 degrees ఉంటే సర్కిల్ అని చెప్పాను, అవునా. సో సేమ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్, దట్ ఈస్ 0 నుంచి 90 మధ్యలో ఉందనుకుందాం. అప్పుడు ఆర్ 270 టు 360 మధ్యలో ఉంటే ద ఎలిప్స్ వుడ్ బి ఇట్స్ మేజర్ యాక్సిస్ ఆన్ ఫస్ట్ యాక్సిస్ అండ్ థర్డ్ క్వాడ్రంట్. ఓకేనా, అంటే 0 నుంచి 90 ఉన్నా 270 నుంచి 360 ఉన్నా సరే, సో ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ లో ఎలిప్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, and come to the next one is for a phase difference between both the waves are between 90 degrees and 180 or 180 and 270, the major axis would be the second and fourth quadrant of the wave. అంటే ఏంటి, ఎలిప్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, వాడు చెప్పలేదు రాయలేదు ఇక్కడ, సారీ. సో దెర్ విల్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎలిప్స్ బిట్వీన్ ద సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్. ఓకేనా, సో ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఫేజ్? చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించడమా. That is the parameters y1 y2 all చూపించాను. x1 x2 measured can be between the phase angle is obtained అంటే ఇదేంటి x1 x2 y1 y2. For this, that is phi is equal to అంటే sin inverse of y1 by y2, y1 by y2 or sin inverse of x1 by x2. ఓకేనా, సపోజ్ సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసింది ఏంటి, ఫేజ్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్ కి థర్డ్ క్వాడ్రంట్ కి. అదే సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఉంటే ఏంటంటే 180 degrees ఆఫ్టర్ కాబట్టి సింపుల్ గా ద ఫై ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y1 by y2 ఆర్ 180 మైనస్ x1 by x2. లైక్ దిస్ యూ కెన్ రైట్ దిస్ ఇస్ లెట్ సే దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y1 by y2 అనమాట. Okay, so this is the Lissajous figures. Okay, come to the next one is frequency measurement. First entama phase angle measurement type in the second is frequency measurements. Okay, so the unknown frequency can be measured by the following methods. That is the Lissajous method antam. Okay na, so this is the method for measuring the frequency. So for different methodology. Okay, in this method a standard frequency is applied to one set of different plates, that is x plates of CRT reflection plate, okay, of CRT's tube, while the another that is while the unknown frequency, okay, is simultaneously applied. Rendu okesari apply chestamani cheppanu meeku, okay, when to the another plate, that is y plates ki apply chesanu. Okay, ante already known frequency ni and another unknown frequency rendini ఒకేసారి సైమల్టేనియస్ గా అప్లై చేసాను చెప్తున్నాను. ఓకేనా, సో యాజ్ అ రిజల్టింగ్ ప్యాటర్న్స్ డిపెండ్స్ అపాన్ ద ఇంటిగ్రల్ అండ్ ఫేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ ఫ్రీక్వెన్సీస్. ఏంటంటే సింపుల్ లాజిక్ అమ్మా, ద హారిజాంటల్ సిగ్నల్ ఈస్ డిజైన్డ్ యాజ్ ఎఫ్హెచ్ అనుకున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీ హారిజాంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్హెచ్, వర్టికల్ ఫ్రీక్వెన్సీ ఏమో ఎఫ్ఐ అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఇస్ ద మెథడ్. సో హౌ యూ కెన్ డిటర్మైన్ అనేది వచ్చిన ప్రాబ్లం మీకు ఇది లాస్ట్ లో చెప్తానమ్మా ఈ ప్రాబ్లం. ఫస్ట్ వి గో ఫర్ ద మెథడ్ అంటే ఫార్ములా చూద్దాం ఒకసారి. For determine the frequency from any Lissajous pattern, count the number of horizontal loops in the pattern and divide it by the number of vertical loops and multiplied with its FH. Simply, that is frequency FE is equal to fraction into FH. The model different ఎలా మీరు చెప్తున్నానంటే FE by FH. FE అంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు, FE is nothing but the vertical signal is designated as FE అన్నాను, హారిజాంటల్ సిగ్నల్ ఏమో FH అన్నాను. FV by FS is equal to number of horizontal tangential to the number of vertical tangentials. That is ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ అది. For determining the frequency from Lissajous patterns, any Lissajous patterns, count the number of horizontal loops in the pattern
and divide it by the number of vertical loops and multiply with the FSU. This is the nothing but. Okay, that is which can be written as FE by FSU is equal to number of horizontal tangentials. Tangentials అంటే ఏంటి చూద్దాం. ఓకేనా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్స్ లో. సో బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెన్షియల్స్ గుర్తుపెట్టుకున్నామా. ఎఫ్ఈ బై ఎఫ్ఎస్ అనగానే ఎఫ్ఈ అనగానే మీరు ఏదైనా నెంబర్ ఆఫ్ హారిజెంటల్ వర్టికల్ రాస్తారేమో. నో, ఇట్స్ రాంగ్. ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ కి ఆపోజిట్ రాయండి. అంటే ఏంటి, ఎఫ్ఈ అంటే వర్టికల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి హారిజెంటల్ టాంజెన్షియల్స్ రాయండి. ఓకేనా, రైట్. కమ్ టు చిన్న స్మాల్ ప్రాబ్లం చూద్దాం. సో దిస్ ఇస్ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఓకేనా, దీనికి ఏంటంటే వాడు ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ క్యాకెట్ చేయమని అంటే రేషియో. సో ఎలా క్యాకెట్ చేస్తాం, సింపుల్. సో వర్టికల్ అంటే ఒక లైన్ డ్రా చేయండి, వర్టికల్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ హారిజెంటల్ లైన్ డ్రా చేయండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డయాగ్రామ్. సో స్టార్టింగ్ ఇక్కడ ఏంటమ్మా ఒకసారి టాంజెన్షియల్ కట్ అయింది, ఇక్కడ కూడా ఒకసారి టాంజెన్షియల్ కట్ అయింది. అంటే ద నెంబర్ ఆఫ్ హారిజెంటల్ టాంజెన్షియల్స్ ఆర్ 1, the number of vertical tangentials are 1. So then FE by FH is equal to horizontal number of horizontal tangentials divided by the number of vertical tangentials. Horizontal tangentials any 1, vertical entama 1. Simple, అయిపోయింది, close. Next come to the second, this waveform. So ఇక్కడ చూడమన్నా హారిజెంటల్ టాంజెంట్స్ ఎలా కట్ చేశాను అంటే మీకు చూడమ్మా. సో ఇలా కట్ చేస్తే, సో ఇక్కడ ఒక చోట మనకి కట్ అయింది, ఇక్కడ ఒక చోట కట్ అయింది చూడండి. So then the horizontal tangentials on both the waveforms, ఒకసారి ఇక్కడ 2 సార్లు 2 వచ్చింది అంటే హారిజెంటల్ టాంజెన్షియల్స్ ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ హారిజెంటల్ టాంజెన్షియల్ NH is equal to 2. వర్టికల్ ఎన్ని 1. సో దిస్ ఇస్ 1 either it's with this side and this side. Okay, 1 అంటే FE by FH is equal to 2/1. And come to here. సో ఈ డయాగ్రామ్ చూడమ్మా. ఈ డయాగ్రామ్ లో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ హారిజెంటల్ టాంజెన్షియల్స్ అంటే ఇలా ఒక టాంజెన్షియల్ డ్రా చేయండి. ఇక్కడ ఒకటి, 2 చోట, 3rd and 4th అంటే 4 టైమ్స్ టచ్ అయింది. సో దెన్ 4. వర్టికల్ ఏంటమ్మా ఓన్లీ 1 టైమే. సో 1. సో 4/1 FE by FH is equal to 1. And come to the next one is this is okay. ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. సో హారిజెంటల్ అంటే దిస్ ఇస్ హారిజెంటల్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓన్లీ 1. అండ్ వర్టికల్ ఏంటమ్మా ఇలా కట్ చేయండి. సో దెన్ వి గాట్ 1 and 2 టైమ్స్ అంటే FE by FH is equal to హారిజెంటల్ ఏమో 1, వర్టికల్ ఏమో 2. అండ్ కమ్ టు నెక్స్ట్ వన్ హియర్. సో హారిజెంటల్ is 1 and vertical is 1, 2, 3 times, so 1/3. And here come to here. So horizontal is 1 and vertical is 1, 2, 3, 4. So 1/4. Right? Like this, the frequency can be determined. Okay, and come to small. Next, inka chiన్న diagrams ఉన్నాయి. ఏగో చూడండి ఒకసారి ఎలాగో ఇక్కడ చెక్ చేయండి. So here 1 and this is 2 and this is that is 3, right? So then we get the value 3 by vertical entama 1 and 2. So 2. And same here same. So 1 and this is 2 and vertical entama 1, 2, 3. So 2/3. Come to here, very very important here it is. So ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా ఇలా డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడేమో 1, this is 1 and this is 2. ఇక్కడ ఏంటమ్మా హాఫ్ కట్ అయింది. సో హాఫ్ కట్ అయింది అంతే. వర్టికల్ చూడండి, వర్టికల్ ఏంటమ్మా ఓన్లీ 1 కట్ 1 అంటే సో 1, 2 రెండునే. సో హాఫ్ ఉంది అంటే హారిజెంటల్ ఏమో 2 + 1/2 అంటే 2 + 1/2 హాఫ్ ఉంది కాబట్టి హారిజెంటల్. ఓకే, వర్టికల్ ఏంటమ్మా, వర్టికల్ ఓన్లీ వీ హ్యావ్ 1 ఓన్లీ. నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఆర్ 1. సో 2 + 1/2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జార్ చూడండి, దిస్ ఇస్ హాఫ్ కట్ చేసాం అంతే ఇక్కడ. సో డయాగ్రామ్ ఇలా లేదు మనకి ఇక్కడ. ఓకే, ఓన్లీ హాఫ్ వరకు ఎంతవరకు ఉంది మనకి. అందుకేంటంటే 1/2 నోట్ చేశాను. అందుకనే 2 హారిజెంటల్ సో ప్లస్ హాఫ్ అనమాట. 2 + half, that is which can be given by 5/2. So calculate this one, we get the value 5/2. Okay, so like this we can calculate the horizontal and vertical relationships. Okay, a small problem in this we have. So that is also we are going to discuss. Right, here. So voltage E1 is applied. So problem చూడటానికేమో చాలా పెద్దగా ఉంటుంది, బట్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అంటే సింపుల్ ఆన్సర్. Voltage E1 is applied to the horizontal input and the voltage E2 is applied to the vertical of a CRO. Okay,
E1 and E2 have the same frequency. I'll make Japan same frequency untene apply cheyalani. The trace that is an ellipse వచ్చింది మనకి. Okay, right? The slope of the major axis is positive లో ఉంది slope అనేది. The maximum vertical value is 2.5 division. Vertical value, గుర్తుపెట్టుకోండి, vertical value. And the point where the ellipse crosses its vertical axis is 1.25 divisions. The ellipse is symmetrical about the horizontal and vertical axis. Determine the possible phase angle of E2 with respect to E1. So మీకు ఆల్రెడీ చిన్న ప్రాబ్లం చెప్పాను. This is nothing but formula that is phi is equal to sin inverse of y1 by y2 అని. అవునా, y1 అంటే ఏంటమ్మా ఇక్కడ, దిస్ ఈస్ y1 ఓకేనా, అండ్ దిస్ ఈస్ y2. వాట్ చెప్పిన పాయింట్ క్లియర్ చూపించండి ప్రాబ్లం. సో 2.5 divisions అన్న, 2.5 divisions is vertical value. Okay, 2.5 divisions is vertical value. So this is nothing but a vertical value. Okay, this is y2 vertical value, and this is where the cut అన్నాడు. అవునా, ఇక్కడ చూడండి పాడు. So where the vertical axis is where the point where the ellipse is crosses అంటే y1 దగ్గర క్రాస్ అయ్యేది మనకి చూడండి. అంటే దిస్ ఇస్ y1 దగ్గర క్రాస్ అయింది ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ y1 అంటాం. సో y1 ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు ఇక్కడ మనకి 1.25 అంటే y2 ఈజ్ ఈక్వల్ 2.5. దెన్ sin 5 ఈజ్ ఈక్వల్ టు అని మీకు చెప్పాను, దట్ ఈస్ y1 by y2, y1 by y2. సో దెన్ y1 by y2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1.25 by 2, that is 2.5, right? We can get the value 0.5. So from this phi is equal sin inverse of 0.5, we get the value that is 30 degrees. Simple problem. Okay, so like this we can calculate this one, right? So this is about Lissajous figures. Okay, so we conclude there are mainly the Lissajous figures can be obtained, which is to measure the two things. That is, first one is frequency, second one is phase angle measurement. Okay, so these are the diagrams. So mainly I have covered that is in this class. So first is phase angle measurements, that is phi is equal to sin inverse of y1 by y2, the important formula. And second formula is in this class, this is the important, that is Fe by Fs is equal to number of horizontal tangentials to the number of vertical tangentials. Okay na, so గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ Fe by Fh. వర్టికల్ అనగానే ఇక్కడ వర్టికల్ నోట్ చేయకండి, హారిజంటల్ ఆపోజిట్ గా ఉంటుంది మనకి. ఓకేనా, సో హౌ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ప్లీజ్ రిఫర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కాల్. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా, రైట్. Thank you. We'll come to the next class.